హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే కంటిన్యూషన్ వ్లాగ్ అండి. వాడపల్లి నుంచి మేమైతే ఆత్రేయపురం వెళ్ళామండి. అక్కడైతే పూతరేకులు తీసుకున్నాము. కాకపోతే ఆ బిట్ అయితే మిస్ అయ్యిందండి. ఇది వచ్చేసి ర్యాలీ అండి. ర్యాలీలో వచ్చేసి జగన్మోహిని టెంపుల్ అండి, అమ్మవారు. కాకపోతే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందండి. ఇంకా లోపలికి వెళ్తే చాలా పెద్ద గుడి అండి. అది కూడా చాలా నీట్గా ఉంది. అంటే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. మనకి అంటే ఫ్రీ దర్శనం అయితే అండి ఫ్రంట్ వరకే కనిపిస్తాడు. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆ అమ్మవారి అవతారము బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి విష్ణుమూర్తి రూపంలోనే ఉంటుందండి. టెంపుల్ వచ్చేసి జగన్మోహిని టెంపుల్ అండి. ఇది అంటే ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి ఉన్న టెంపుల్ అంట. అంటే ఫుడ్ కూడా అన్నప్రసాదం కూడా జరుగుతుందండి. ఏమంటారు, ఇంట్లో మనకి కొసరి పెడతారు అన్నట్లు మనం బయటికి వెళ్ళాం మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, అట్లా మంచిగా అంటే మెయింటెనెన్స్ కానీ మనకు తెలియకపోతే చెప్పడం. అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదండి మేము, ఇదిగోండి పలాంది ఇక్కడ ఉంటుంది, పలాంది అక్కడ ఉంటుంది అని వివరంగా చెప్పారండి విసుక్కోకుండా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇంతాక పార్కింగ్ కూడా చాలా పెద్దది ఇచ్చేసారండి. ఇక్కడ వచ్చేసి అవతారాలన్నీ ఉన్నాయండి. మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టెంపుల్ స్వామి విగ్రహం అనమాట అండి. ఇది ధ్వజస్తంభం, అంటే లోపల తీయకూడదు కదండి ఎంత మనం టెంపుల్కి వెళ్ళినా. అందుకని అయితే నేను ఇంతవరకు తీసానండి కావాలనే. ఫుల్ అంటే సాటిస్ఫాక్షన్ అండి, చాలా బాగుంది. కొత్త టెంపుల్ అనమాట. అంటే నేనైతే వినలేదు, కొత్త టెంపుల్ అయితే నేను చూశాను. బయట కూడా అండి చూసారా, పిల్లలందరూ ముందు ఆడుకోవడానికి వెళ్ళిపోయారండి, వాళ్ళని అలా వదిలేసాము. చాలా మంచిగా అంటే ఎక్కువ క్లౌడీగా లేకుండా, ఎక్కువ ఇది లేకుండా ఉందండి. అక్కడి నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది చూడండి. అయితే చుట్టుపక్కలంతా గ్రీనరీ చాలా బాగుందండి. పొలాలు, కొంతమంది ఏమో పొలంలో పనులు చేసేవాళ్ళు కనిపించారు. అంటే అలా తీసుకుంటూ వెళ్ళాను. చూసారా, నాట్లు వేస్తున్నారు. చాలా బాగుందండి. ఇది మీకు లేట్గా వస్తుంది అన్నమాట వీడియో అయితే. చాలా టైం పట్టిందండి, అంటే టైం కుదరలేదు వీడియో ఎడిట్ చేయడానికి. అసలు చూస్తుంటే అండి చక్కగా కాసేపు ఆగిపోదామా అన్నట్లుంది. కాకపోతే మళ్ళీ లేట్ అయ్యిద్ది కదా ఇంటికి వెళ్ళడానికి అన్న ఉద్దేశంతో అయితే మేము జర్నీ అయితే ఆపలేదు. ముందు వచ్చేసి మా ఫ్రెండ్ కార్ అండి, అది చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి రాజమండ్రి అయితే వచ్చేసామండి. ఇది బ్రిడ్జి, గోదావరి బ్రిడ్జి కూడా ఉందండి. కొన్ని దగ్గర ఫొటోస్ కూడా తీసుకున్నాము. మా కృష్ణానదిని చూసిన ఈ మధ్య అయితే గోదావరిని చాలాసార్లు చూస్తున్నామండి. ఇంకెప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతున్నాము. ఏంటో అర్థం కావట్లేదు, భలే అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు చూసినా కొత్తగా అన్నట్లు అనిపిస్తుందండి. ఇంకా అదొక ఆనందం వేసిద్ది కదండి ఎవరికైనా వాటర్ని చూడంగానే. చెప్పాను కదండి మేము మొత్తం 4 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. మీకు ఒకటి ముందు చూపించా కదా, ఇంకోటి బ్యాక్ ఉందన్నమాట, ఇంకో కారు. మేము 3 కార్లు వేసుకొని వెళ్ళామన్నమాట. 4 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఇంకా మిర్రర్ తీసి బయటికి పెడదామంటే ఏమన్నా ఒక్కన జారి పడిపోయింది అనుకోండి, కష్టం కదా. అందుకని చెప్పి ఇంకా తీయలేదండి. చూసారా, ఇది వచ్చేసి ఇదేంటో వెరైటీగా ఉందండి, బాగా అనిపించింది. ఎందుకని అప్పటికప్పుడు ఫోన్ ఇంకా తీసి వీడియో అయితే తీసాను అనమాట.
ట్రైన్ వెళ్తుందండి.